నమస్తే, నేను సిరి. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఉంది కొడాలి నాని అని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వమే కానీ అటు వైసీపీ నేతలే కానీ అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరి కొడాలి నాని ఎక్కడ, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయంట. మరి దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వరుసగా అయితే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత కొడాలి నాని గారు అనుకుంటున్న తరుణంలో కానీ ఇప్పుడు కొడాలి నాని గారు ఎక్కడ ఉన్నారు, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి అండర్ గ్రౌండ్ వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కున్నారా ఏంటంటారు అసలు? అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా తన ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. అంటే భయపడుతున్నాడని అర్థమవుతుంది. మీరు ఎలక్షన్స్ ముందు మనం వీడియో చూసాం కొడాలి నానిది. రెచ్చిపోయి ఎట్లా మాట్లాడాడు చంద్రబాబు గారిని, లోకేష్ని. అసలు ద వే హీ స్పోక్ అసలు ఎంత ఘోరం అంటే మళ్ళీ మేమే వస్తామని అహంకారంతో మాట్లాడాడు. తర్వాత ఛాలెంజ్ కూడా చేశాడు కదా ఎన్నికల ముందు, నేను ఒకవేళ చంద్రబాబు నెగ్గితే ఆయన బూట్లు తుడుస్తానన్నాడు. మరి తెలుగుదేశం కూటమి వచ్చాక మనిషి బూట్లు తుడవలేదు కదా వచ్చి, ఇప్పుడు తుడవడం కోసం భయపడుతున్నాడేమో. మాట మీద ఉండాలి కదా వీళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఆయనకు తెలుసు ఆయన చేసిన అరాచకాలు ఏంటి, ఆయన ఏ రకంగా బిహేవ్ చేశాడు. గుడివాడ నియోజకవర్గంలో మనం గతంలోనే మాట్లాడుకున్నాం, ఎస్సీ మహిళని ఎట్లా హెరాస్ చేశాడు. తర్వాత చాలామంది మీద అంటే చాలామందిని ఆయన హెరాస్ చేశాడని కంప్లైంట్స్ ఉన్నాయి ఇతని మీద. అంతేకాకుండా చాలా అక్రమంగా ఆయన దోచేసుకోవటం, ఇవన్నీ కూడా అంటే ఒక కేసు అని కాదు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎట్లా చేశాడో సేమ్ కొడాలి నాని కూడా ఇంచుమించు అట్లాగే ఇరుక్కున్నాడు. అంటే వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరూ కూడా, అంటే కొడాలి నాని వల్లే వల్లభనేని వంశీ తెలుగుదేశం వదిలేసి వైసీపీలోకి వచ్చాడు. ఈయన ఎట్లా బూతులు మాట్లాడతాడో అట్లాగా వల్లభనేని వంశీ కూడా మాట్లాడటం నేర్పించాడు ఆయన. ఆ మాట తీరు మనకు తెలిసి ఎంత ఘోరంగా ఉంటుందో. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక లెక్క ప్రకారం ఫస్ట్ మాట్లాడాల్సింది కొడాలి నానిని. ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేశాడు అని రెచ్చిపోవాలి కదా. తెలుగుదేశం కూటమి మీద మరి రెచ్చిపోయి మాట్లాడాల్సిన పెద్ద మనిషి అసలు ఎక్కడ మాట పలుకులేదు. మనిషి ఎక్కడున్నాడో తెలియదు. నిన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళ అనుచరులు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్తున్నారు ఆయనకి అని మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అనుచరులకు కూడా అందట్లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు అన్ని ఫోన్లు. ఇంతకుముందు ఏదైనా ఈ 8 నెలల్లో ఆయన ఏం చేశాడంటే ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నాడు ఆయన. ఇంతకుముందు మరి వీళ్ళందరూ మాట్లాడారు కదా, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటారు, తాడేపల్లిలో ఉండరు, లోకేష్ హైదరాబాద్లో ఉంటారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? తాడేపల్లిలో ఉంటున్నారా? లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? లేదు కదా. మీరు వ్యాపారాలన్నీ బయట చేసుకుంటారు, రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తారు. కాబట్టి ఇవాళ ఈయన ఎక్కడున్నాడో ఎవరికి అంత చిక్కట్ల. అసలు వల్లభనేని వంశీ గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా మరి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాక ఈయన ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందించమని చెప్పాడు కూడా. చెప్పాక కూడా మాట్లాడలేదంటే ఎంత భయపడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ నన్ను అరెస్ట్ చేస్తే నా గతి ఏంటి? ఎందుకంటే ఇప్పుడప్పుడే బయటికి రారు కదా వీళ్ళు. అరెస్ట్ అయితే వీళ్ళు అనుకుంటున్నారు బెయిల్ వచ్చేస్తుందని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా, 3 నెలల్లో ఉంటారు, ఆ తర్వాత ఇట్లా బెయిల్ మీద బయటకు వచ్చేస్తారని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏమి భయపడట్లేదేమో అనిపిస్తుంది. అరెస్ట్లు అయినా కూడా పెద్దగా ఏమి ఫరక్ పడదు, మాకు ఎట్లయినా 3 months కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అని చెప్పేసి బయటకు వచ్చేస్తామని అనుకుంటున్నారేమో. అరెస్ట్ అయినా కూడా మనకి ఏం అవ్వదు కదా. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు కూడా ఎక్కడైనా కూడా ఆయన అరెస్ట్ అయ్యాను అని చెప్పేసి భయపడినట్టు అనిపిస్తలేదు. ఆయన ఏంటంటే కోరికలు కోరుతున్నారు. ఇంకోటి అంటే బెయిల్ కూడా కావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. మరి ఒకవేళ బెయిల్ మంజూరు అయితే మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా మళ్ళీ ముందులానే ఉంటారంటారా? తేడాగా ఉంటాడు అలాగే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసారనుకో ఆ భయం పోతుంది మనిషికి. సర్లే ఇంకోసారి తీసుకెళ్తే మళ్ళీ ఆ బ్యారక్లోనే పెడతారు, మళ్ళీ మనకి బెడ్ ఫుడ్ అన్నీ వస్తాయని ధైర్యంగా ఉంటాడు. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్లకి భయపడరు. ఎందుకంటే అధినేతనే అరెస్ట్ అయ్యి అన్ని రోజులు ఉన్నారు కాబట్టి. చెప్పాడు కదా ఇటీవల కాలంలో ఓడిపోయాక మొన్న మధ్యన కూడా, మీరు నన్ను ఆదర్శంగా తీసుకోండి, నా చరిత్ర చదవండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను,
మీరు నన్ను ఆదర్శంగా తీసుకోండి అన్నాడు. కానీ ఆయన ఒకటి మర్చిపోయాడు, నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నందుకు నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదమ్మా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్య కారణం నీ చెల్లెలు, నీ తల్లి, తర్వాత సునీత, వివేకానంద హత్య, గొడ్డల వేటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఒక యాడ్, ఇవన్నీ నీకు దోహదపడ్డాయి. నీకు పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దోహదపడ్డారు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి. ఈసారి 2024 ఎన్నికల్లో ఇవన్నీ లేకపోవడం వల్ల నువ్వేదో గులకరాయి ట్రై చేసావు కానీ వర్కౌట్ అవ్వలే. అప్పుడు కోడికత్తి సీన్ వర్కౌట్ అయింది, గులకరాయి సతీష్ వర్కౌట్ అవ్వలేదు. 1 2 నీకు తల్లి లేదు, చెల్లి లేదు పక్కన, అందరినీ పంపించేసావు. కాబట్టి నువ్వు చేసినవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యి, నువ్వు బట్టలు నొక్కాను, సంక్షేమాలు ఇచ్చాను, నన్ను గెలిపించండి అంటే, మాకు సంక్షేమం అక్కర్లేదు, మాకు అభివృద్ధి కావాలి, సంపద సృష్టి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలని ప్రజలు అంటే, మేము సోమరులుగా తయారవ్వమని వాళ్ళు అనుకున్నారు. అనుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం కూటమికి ఓట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళు వింటే కనుక అయితే వీళ్ళకి జీవితంలో ఇంకేముంది, అంతా మళ్ళీ జైలే. అది ఎన్నిసార్లు వెళ్ళినా జైలుకే వెళ్ళాలి. ఇప్పుడు ఆ దందాలు చేసుకోవటానికి కూడా ఉండదు. ఇప్పుడు లోకల్గా వెళ్ళి గన్నవరంలో వల్లభనేని వంశీ తిరగలేడు. కొడాలి నాని ఇప్పుడు దొంగతనంగా వెళ్తున్నాడు, అతనికి ఏదైనా పనులు ఉంటే ధైర్యంగా పగలపూట వెళ్ళగలుగుతున్నాడా? దొంగలాగా వెళ్తున్నాడు. అంటే ఇవన్నీ వీళ్ళు చేసుకున్నవేగా. నీకు నోరు ఉంది కదా అని రెచ్చిపోయి నువ్వు ఎందుకు అసలు ఏం చూసుకుని మీరు అసలు జగన్మోహన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోవటం ఏంటండి, బూతులు మాట్లాడటం ఏంటండి? ఒక నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి? ఒక మంచిగా సెట్ చేయాలి. ఓకే, మనకి జగన్మోహన్ రెడ్డిని చూసి మనం మంచిగా మాట్లాడదాం, ఒక ఆదర్శవంతుడైన నాయకుడిగా ఆయన ఉన్నాడు మనకు అనుకోవాలి తప్ప, ఒక బూతుల నాయకుడు మనకి బూతులు మాట్లాడే ఒక జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని అంటే ఆయన డైరెక్ట్ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన చేతికి మట్టి అంటుకోకుండా, ఆయన నోరు పడేసుకోకుండా వీళ్ళ చేత మాట్లాడిస్తాడు. వీళ్ళు పిచ్చాళ్ళలాగా అవన్నీ నమ్మి మాట్లాడి వీళ్ళ ఇరుక్కుంటారు. ఆయన వస్తాడు, ఓసారి హంగామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. పట్టించుకుంటాడా? ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి పట్టించుకున్నాడు వల్లభనేని వంశీని, ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ తిరగబడతారో అని. లేకపోతే ఇప్పుడు రాడు, పట్టించుకోడు. ఫస్ట్ పట్టించుకోవద్దనే కదా చెప్పాడు, మనకి ఇది పార్టీకి నష్టం అని. మళ్ళీ తను చెప్పిన స్టేట్మెంట్ని మార్చుకున్నాడు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీకి బాగా తెలుసు ఫ్యూచర్. నెక్స్ట్ నాదే టార్గెట్, నెక్స్ట్ బ్యారక్ నాకే, అది నాన్నగారికి, కొడాలి నానికి. అంటే నెక్స్ట్ ఇంకా ఆయనే, ఇంకా మనం అందరం ఫిక్స్ అయిపోవచ్చా, లేకపోతే ఆయన భయపడుతున్నాడు అనుకోవాలా? ఫిక్స్ అవ్వండి, ఏం తప్పులేదు. ఇప్పుడు ఏమంటే ఊరికే ఎవరిని అరెస్ట్ చేయరుగా, మిమ్మల్ని నన్ను చేస్తారు ఎవరైనా. ఇప్పుడు మీరు తప్పు చేస్తేనే కదా అరెస్ట్ చేస్తారు. మీరు తప్పు చేశారని మీ మనసుకు తెలుసు కాబట్టి మీరు దాముకుంటున్నారు. నువ్వెందుకు ఇప్పుడు గుడివాడలో ధైర్యంగా తిరగట్లేదు? ఇప్పుడు మరి రెచ్చిపోవట్లేదు ఎందుకు? నోరు పడిపోయింది ఏంటి? 8 నెలలుగా మీరు కొడాలి నాని ఎక్కడైనా రెచ్చిపోగా చూసారా? ఎస్, నేను మాట ఇచ్చాను, నేను చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను అని ముందుకు వచ్చాడా? మాట మీద ఉండాలి కదా. అనిల్ కుమార్ యాదవ్ నేను రాజకీయాలు వదిలేస్తానన్నాడు, వదలలేదు కానీ కనిపించట్లేదు. సో వీళ్ళందరూ రాజకీయాలకైతే దూరంగా ఉన్నారు. రాజకీయాలు చేయడానికి ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు రాజకీయాల కంటే వీళ్ళు చేసిన తప్పుడు పనులకే వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలంటే కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరండి, అది వాళ్ళకి తెలుసు. అందుకే ఎక్కడికక్కడ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నమాట ఇప్పుడు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.